నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. సో పూరి జగన్నాథ్ రథయాత్ర యొక్క హిస్టరీ అలాగే టెంపుల్ యొక్క మిస్టరీ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శుభమస్తు. నారాయణ అర్పణ. గురుగారు, పూరి జగన్నాథ్ రథయాత్ర యొక్క హిస్టరీ అలాగే ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తారా? దాదాపుగా ఇది సనాతన ధర్మంలో ఒక మొట్టమొదటి ఆలయంగా మనం చెప్పవచ్చు. అంటే పూరి క్షేత్రం అంటేనే దాదాపుగా దాదాపు 10,000 సంవత్సరాలకి ముందు నిర్మించబడినటువంటి ఒక మిశ్రమ ధాతువుతో ఈ యొక్క దేవాలయ నిర్మాణ ఆర్కిటెక్చర్ జరిగింది. అంటే ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క విశిష్టత ఎలా వచ్చింది, దేవాలయం ఎలా నెలకొల్పబడింది అని అడిగితే ఇక్కడ మనకి స్కాంద పురాణంలోకి వెళ్ళాలి. మనం ఏదైనా సరే ఒక అథెంటికేషన్ మనకు స్పష్టంగా కావాలి. స్కాంద పురాణంలో ఉన్నటువంటి మనకు ఒక విషయంలో ఈ యొక్క ఇంద్రద్యుమ్నుడైనటువంటి రాజు గారు ద్వారా ఈ యొక్క దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. ఇంద్రద్యుమ్నుడు ఒక విశిష్టమైనటువంటి ఒక మంచి విష్ణుమూర్తి ఆలయాన్ని అక్కడ స్థాపన చేయడానికి ఆయన ప్లాన్ చేస్తాడు. పూరిలో, ఈ ఒరిస్సా నగరంలో చేస్తున్నప్పుడు అక్కడ ఆయన అనుకున్నటువంటి ఎంత ప్లాన్ చేసినా, ఎంత శిల్పులు వచ్చినా అది ఆ దేవాలయ నిర్మాణం అవ్వట్లేదు, ఆగిపోతుంటుంది. ఆయన బాధపడిన తర్వాత రాజులు ఇంత చేసిన దేవుడు సేవ చేస్తే నాకు కరుణని చెప్పేసి ఆయన అడవిలోకి వెళ్ళిపోతూ ఆయన బాధపడుతుంటే అక్కడ ఒక దగ్గర, అంటే ఒక గ్రామంలో నీలమాధవుడు, అంటే ఒక ఊళ్ళో నీలమాధవుడు అనేటువంటి భగవంతుడిని వాళ్ళ ఊళ్ళో పూజ చేస్తుంటారు. ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఆయన వెళ్తారికి స్వామివారు కొద్దిగా ఈ రాజు మీద, ఇంద్రద్యుమ్నుడి మీద కొద్దిగా దాన్ని ఆట పట్టిద్దాం అనుకొని ఆయన కనబడాడు, అంతర్ధానం అయిపోతాడు. ఏమిటి అందరికి కనబడ్డాడు నీలమాధవుడు, నాకు కనబడలేదు అని చెప్పేసి ఆయన బాధపడతాడు. అయ్యో అని బాధపడి ఇంకా తనకు తానుగానే ఈ శరీరం ఎందుకని చెప్పేసి ఆత్మార్పణ చేసుకోబోతుంటే ఆయనకి వార్త వినపడుతుంది. మహారాజా, నువ్వు అలా ఏం కాదు, నువ్వు నన్ను పూజించడానికే నేను నా రూపం నీకు ప్రయత్నం చేస్తున్నావు. నా రూపం కాకుండా ఒక సముద్రంలో ఒక దారు, అంటే ఒక చెక్క మీకు వస్తుంది, ఆ చెక్కని తీసుకొని నా రూపాన్ని తయారు చేయి, నేను నిలబడిపోతా, నీ దగ్గరే ఉంటాను నేను అని చెప్తాడు. వెంటనే ఆయన వెళ్తాడు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ పూరి సముద్ర గర్భంలో ఎదురు చూస్తున్నప్పుడు ఒక మంచి రోజు, ఏకాదశి రోజున ఆ దారు, అంటే చెక్క కొట్టుకుంటూ వస్తుంది. అది రక్త చందనంతో ఉంటుంది. ఆ దారు ఎక్కడ దొరకదు. అది కేవలం ఆ టైంకి మరి కొంతమంది వస్తుందంటారు, కొంతమంది దాన్ని చెక్క తయారు చేస్తారు, కొంతమంది ఆ వృక్షాన్ని పెంచుతారు వాళ్ళు. ఇది 7, 11, 16 సంవత్సరాలకు ఒకసారి ఇది, అంటే అధిక ఆషాఢ మాసంలో, అంటే మనకి ఎప్పుడైనా సరే అధిక ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందో అప్పుడే కొత్తవి తయారు చేస్తారు. ఈ కొత్తవి తయారు చేస్తారు. స్వామివారు ఎప్పుడు అక్కడ న్యూ, అంటే రాయి కాదు, అక్కడ చెక్కతోనే తయారు చేస్తారు. మరి ఇక్కడ స్వామివారికి ఎందుకని చెప్పేసి ఆ చెక్క తీసుకొస్తాడు, ఆయన తయారు చేస్తుంటాడు. ఎంతక్కువ తయారవ్వదు. ఏమిటి అసలు తయారవ్వదు ఏంటి, అసలు విగ్రహం తయారవ్వట్లేదు చెప్పేసి ఎంతోమంది శిల్పులు వస్తారు. చెక్కను చూడగానే, ముట్టుకోగానే శీల కొడితే శీల వంగిపోతుంటుంది, రంపం పెడితే రంపం ఉంటుంది, ఏ పనిముట్టు పెట్టినా వంగిపోతుంటారు. ఏమిటి అసలు ఇంత మహత్యం ఉంది, ఏంటి అసలు ఇది దేవత మా వల్ల కాదని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. లాస్ట్కి మనకి దైవశిల్పి అయినటువంటి ఆ స్వామివారు దేవశిల్పి వచ్చేసి నేను చేస్తానని చెప్పాడు. దేవశిల్పి విశ్వకర్మ. సో అంటే ఈ యొక్క దేవాలయాల్ని, మనకి ఈ స్వర్గాన్ని అన్నిటికీ తయారు చేసింది. అలా భూలోకంలో ఉన్నటువంటి విషయాలు కాకుండా అంతరిక్షంలో ఉన్నటువంటి దేవతల యొక్క నిర్మాణాలను చేసినంత వాడు దేవశిల్పి విశ్వకర్మ. ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చేసి నేను ఇది తయారు చేస్తానంటాడు. కానీ ఒక షరతు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను తయారు చేస్తున్న గదిలో 20 రోజులు టైం పడుతుంది, నాకు 21 డేస్ తర్వాత మీరు నేనే వస్తాను బయటికి, అందులో మీరు డోర్ కొట్టకూడదు, డోర్ తీయకూడదు అని చెప్పి ప్రామిస్ తీసుకుంటాడు. సరే అని చెప్పేసి ఆ విశ్వకర్మ లోపల కొడుతుంటాడు, సౌండ్ కొడుతాడు, డబ్బడమ్మ సౌండ్ అవుతుంటాడు, అన్నీ అవుతుంటాయి. సో గుండి ఛాయాదేవి ఆయన భార్య, ఇంద్రద్యుమ్నుడి భార్య. సరే రోజు వస్తుంటుంది, నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. గదేం తీయరు, శబ్దాలు మాత్రం వస్తుంటాయి. 16 రోజుల తర్వాత 16 రోజులు మాత్రం శబ్దాలు రావు. ఏమో ఇది అయినట్టుంది, శబ్దాలు ఏం రావట్లేవు, అంటే ఉరి శబ్దాలు రావట్లేదు, ఏం శబ్దాలు రావట్లేవు, ముసలోడు ఉన్నాడా లేడా, పోయినాడా చూసుకో అని చెప్పేసి భయపడి ఆవిడ రాజుగారి దగ్గరికి వెళ్ళి, మరి పాపం ఆయన బ్రాహ్మడికి ఏమైనా అయితే మనకి పాపం తగులుతుంది, పాపం ఆయనకు ఆకలి దప్పులు ఉన్నాయో లేవో, పాపం ఇబ్బంది అవుతుందేమో, మరి మనం తప్పదు కదా, మనం చూసుకోవాలని చెప్పేస్తే వద్దంటాడు. వద్దు, ఆయన చెప్పాడు 21 రోజులు అని చెప్పాడు. 16 రోజులు అనేది ఇంకో 5 డేస్ అవుదాం అంటే వినదు ఆవిడ. ఈ గుండి ఛాయాదేవి గారు వినరు. లేదు అమ్మో, ఆయనకి ఏమైనా మన పాపం అని చెప్పేసి డోర్లు బద్దలు కొడతారు, ఓపెన్ చేస్తారు. అక్కడ శిల్పి ఉండడు, ఆ సామాన్లు ఉండవు, కానీ ఈ యొక్క చెక్కల దారుతో ఉన్నటువంటి ముఖాలు మాత్రం ఉంటాయి. కాళ్ళు చేతులే ఉండవు, జస్ట్ ముఖాలు మాత్రమే ఉంటాయి. ఈ సగం చేతులే ఉంటాయి, సగం చేతులు సగం కాళ్ళు, ఇంకా పూర్తి అవ్వదు. ఆ రూపం చూసి అయ్యో వచ్చి ఎంత నా జన్మ ఎంత దరిద్రపు జన్మ, స్వామివారి అందమైన రూపం కావాలనుకున్నా నేను, కానీ కేవలం ముఖాలు మాత్రం ఇంతలా ముఖాలు, ఇంత పెద్ద కళ్ళు వచ్చేసాయి అని చెప్పేసి ఆయన బాధపడుతుంటాడు.
బాధపడుతుంటే ఇలానే అని చెప్తే ఆకాశం అని చెప్తుంది, లేదు నేను ఇలాగే దర్శనం ఇవ్వాలనుకున్నా, నా సామాన్య రూపంతోనే నేను దర్శనం ఇవ్వాలనుకున్నా, కాబట్టి వీటినే మీరు పూజించవచ్చును, నేను నా సోదరుడు నా సోదరి ముగ్గురిని ఇక్కడ స్థాపన చేయమని చెప్పేసి అక్కడ చెప్తారు. సో మరి ఈ వీళ్ళే ఎందుకు, ఎక్కడైనా సరే కృష్ణుడు రాధాదేవి, కృష్ణుడు సత్యభామ ఇట్లా ఉండాలి, బలరాముడు వేరే ఉంటారు, అసలు ముగ్గురు దేవాలయాలు లేవు కదా, ఎందుకు వచ్చాయి ఇక్కడ అని అడిగితే, మధురలో ద్వారకలో ఈ గోపికలందరూ చేసినటువంటి ఈ స్వామివారిని ప్రేమించడం, అంటే ఈ ప్రేమతత్వాన్ని మరి అందరు తెలుసుకోవాలని కోరుకుంటారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన, ద్వారక నుంచి మధుర నుంచి ఆయన వెళ్ళిపోయి ఆయన అనేక యుద్ధాలు చేస్తూ ఆయన కాపురం చేస్తుంటాడు. మరి ఈ గోపికలందరూ బాధపడుతుంటారు. ప్రతిసారి వచ్చేసి బలరాముడు తల్లి అంటే రోహిణీదేవి ఆవిడ వచ్చేసి నేను మీకు ఈ ప్రతిసారి వచ్చి కథలు చెప్తూ ఉంటుంది. చెప్తున్నప్పుడు ఆయన తన్మయత్వంతో వింటుంటారు, వాళ్ళు చాలా తన్మయం పొంది అసలు ఆ కథల్లో అంత లీనమైపోతారు. ఆ సమయంలో కృష్ణుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పేసి బలరాముడు యుద్ధం రావద్దని చెప్తుంది, అరే మీరు లోపల రావద్దు, మీరు బయట ఉండని చెప్పేసి బయట వస్తుంది. వాళ్ళు మన దొంగతనంగా వస్తారని చెప్పేసి రోహిణీదేవి సుభద్రని కాపలా పెడుతుంది కూతుర్ని, అరే నువ్వు ఇద్దరు అన్నయ్యలు రానియకు, నువ్వు అక్కడే ఉండని చెప్పేసరికి సరే అంటుంది సుభద్ర. ఈ ముగ్గురు వచ్చరికి ఆవిడ చెప్తున్నటువంటి తన్మయత్వం రోహిణీదేవి చెప్తున్నప్పుడు ఆ లోపల గోపికలందరూ కూడా వింటూ ఆ యొక్క చెప్పేటువంటి విధానం బయట గేట్ దగ్గర కూడా వినబడుతుంది, ముగ్గురికి వినబడుతుంది హాయిగా. ఆ ముగ్గురి ఆ యొక్క అంటే వాళ్ళ తత్వాన్ని వాళ్ళు ఈ యొక్క కృష్ణతత్వాన్ని వింటూ మైమర్చిపోతుంటారు. వాళ్ళే కృష్ణుడు తన తత్వం తనే మర్చిపోతుంటాడు, అంత అందంగా చెప్తుంది రోహిణీదేవి. చెప్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇలా కుచించుకుపోతారు కదా, ఇట్లా దగ్గర కూర్చుంటారు, కోంకాళ్ళ దగ్గర కూర్చుంటారు కదా, అంటే కాళ్ళు చేతులు కనబడకుండా ముఖం మాత్రం విప్పారిపోయి ఉంటుంది, కళ్ళు పెద్దగా చేసుకొని వింటుంటారు వాళ్ళు. ఆ సమయంలో నారద మహర్షి వస్తుంటాడు, చూసి ఏంటి ముగ్గురు ఏంటి విచిత్రంగా ఇట్లా చూస్తానని చెప్పేసి ఆయన విన్నప్పుడు ఓహో వీళ్ళే తన్మయత్వం పొందుకున్నారు రామకథ అనేది కృష్ణ కథను చూసి అని చెప్పేసి స్వామి నమస్కారం స్వామి, ఇటువంటి దివ్యమైనటువంటి మీ యొక్క ముగ్గురు దర్శన భాగ్యం ఒక దగ్గర కలిగిస్తే బాగుంటుంది కదా, ఇది చాలా బాగా ఉంది అనగానే తథాస్తనైనా ఇక్కడే పూరిలోనే ఈ యొక్క మా ముగ్గురు దర్శన భాగ్యం ముఖం మాత్రమే కనపడేటువంటి దర్శన భాగ్యం ఇస్తా అని చెప్పేసి నారద మహర్షి కోరిక మేరకు సహజమైనటువంటి దారువు చేత పూరి జగన్నాథుడు అక్కడ జగన్నాథుడిగా బలభద్రుడిగా అలాగే సుభద్రాదేవిగా అన్నలు చెల్లెలు ఇద్దరు అన్నలు చెల్లెలతో పాటు ఎక్కడైనా దర్శనమిచ్చేటువంటి దివ్యమైనటువంటి రూపంగా చెప్పబడింది. ఇలాంటి స్కాంద పురాణ విశిష్టం వల్లనే అక్కడ స్వామివారి యొక్క సహజమైనటువంటి తనకు తానుగా ఆవిర్భవించినటువంటి జగన్నాథుడిగా చెప్పబడుతోంది. అక్కడ మరి ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఉత్సవాలు అంటే ఈరోజు శిల్పి మొదలు పెడతాడు, ఆ శిల్పి మొదలుపెట్టిన రోజునే ఆ రథోత్సవాన్ని చేయడం, ఆ రథంలోంచి ముగ్గురిని వేరు ప్రాంతాల్లో తీసుకొచ్చేసి గుళ్ళో వాళ్ళు చేరుస్తారు. అసలు ఈ ఆషాఢంలోనే ఎందుకు ఈ రథయాత్ర ప్రారంభిస్తారు? మనకి చెప్పుకోవడానికి ఆషాఢ మాసమే, అటువైపు వాళ్ళకి ఇంకా వాళ్ళకి శ్రావణ మాసం వచ్చేసింది, మనం మాత్రమే ఆషాఢ మాసం అంటే ఉత్తర భారతంలో మారుతున్నప్పుడు అక్కడ శ్రావణం వచ్చేసింది. కానీ మనకి లెక్క ప్రకారం ఆషాఢంగా చెప్పుకుంటున్నాం. ఆషాఢంలో కూడా ఆయన ఏకాదశి రోజు ఉద్భవించాడు కాబట్టి రథం లాగుతున్నారు. వాళ్ళకి ఆషాఢం పౌర్ణమి వచ్చేస్తుంది, వాళ్ళకి ఎండింగ్ అవుతుంది, మనకి ప్రారంభం అవుతుంది. యాక్చువల్గా మనకి జ్యేష్ఠ మాసంలోనే స్టార్ట్ అవుతుంది, ఇది జ్యేష్ఠ మాసంలో ప్రారంభం అవుతుంది, వాళ్ళకి ఆషాఢం వచ్చేస్తుంది. బట్ వాళ్ళకి ఆషాఢంలో ఆ తన్మయత్వం పొందిన రోజు కాబట్టి రథోత్సవం ప్రతిష్ట కాదు, అక్కడ రథోత్సవం జరుగుతుంది. అలాగే వాళ్ళ మాసాలు కూడా మారిపోతాయి కాబట్టి అంటే వాళ్ళు ఏంటంటే బృహస్పతి మానం చూస్తారు, బృహస్పతి మానను చూస్తారు. మన లెక్క కోసం ఆషాఢ మాసం అంటే కలియుగ శతాబ్దిలో ఆషాఢ మాసం, కానీ బృహస్పతి మాసంలో అది శ్రావణ మాసం. కానీ అటువంటి మాసంలో వారు ఈ యొక్క ఉత్సవాన్ని అంటే కథను లాగడం మనం పెట్టుకున్నాం అంతే, భగవంతుని కోసం కాదు. ముహూర్తాలు ఇవన్నీ కూడా భగవంతుని కాదు, మన కోసం మనం పెట్టుకున్నవే. ఈ ఆషాఢ మాసంలో ఈ పూజలు, శ్రావణ మాసంలో ఈ పూజలు, కార్తీక మాస పూజలు మనం పెట్టుకున్నాం. వాళ్ళు నిరంతరం వాళ్ళ యొక్క తత్వాన్ని, వాళ్ళ యొక్క యుక్తిని, వాళ్ళ యొక్క కృపని మనకి ఇప్పుడు కలిగిస్తూనే ఉంటారు. రథయాత్ర ఎందుకు చేస్తారు? ఇక్కడ విశేషం అంటే ఊళ్ళో ఉన్నటువంటి అక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా ఈ కులమతాలకి సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళకి నేను చేరువన్నటువంటిది భగవతత్వం. దానికి కులం ఏంది మతం ఏంది నాకు సంబంధం, నాకు మానవుడు ఇంపార్టెంట్, వాడిని ఉద్ధరించడం ఇంపార్టెంట్ అంతే తప్ప భావనతో ఆయనే దేవాలయం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆయనే ముగ్గురు దేవాలయం బయటకు వచ్చేసి వాళ్ళ వీధులలోని తిరుగుతూ అందరితో కలుస్తూ మళ్ళీ దేవాలయంలోకి వెళ్తారు. అది విశేషమైన రోజు. ఇలా వాళ్ళు మొత్తం ఊరేగింపుగా వచ్చేసి ప్రతి ఒక్కరిని పలకరించే తత్వం. దానికంటే ముందు మీకు ఈ జెండా గురించి కూడా చెప్తాను. మీకు జెండా గురించి ప్రశ్నలు ఉంటాయి కొంతమంది, చాలా మందికి జెండా అపసవ్యంగా తిరుగుతుందని చెప్తారు, అంటే గాలి ఇటు వస్తుంటే ఎదురుతుందని చెప్పి చాలా మంది చెప్తుంటారు. బట్ టు బి హానెస్ట్ వి విల్ టాక్ అబౌట్ సైన్స్ అని మాట్లాడుకోవాలి మనం. ఇది ఈ లవణ సముద్రం, అది పూరి అంతా లవణ సముద్రం, అంటే సముద్రాన్ని ఉప్పులే ఉంటాయి కానీ ఇక్కడ విపరీతమైన ఉప్పు సముద్రం ఇది. ఈ సముద్రంలో వచ్చేటువంటి గాలి, సైంటిఫిక్గా గాలి, ఉప్పు సముద్రంలో వచ్చేటువంటి గాలి కొద్దిగా కోసుకుంటూ వెళ్తుంటుంది.
Okay. రెండవది ఈ యొక్క నిర్మాణ శైలి అంతా కూడా ఆర్కిటెక్చర్ డిజైన్ అంతా కూడా అపసవిధి గాలి వచ్చినా దాన్ని వెనక్కి కొట్టేటువంటి శక్తి ఉంటుంది. ఆ కట్టడానికే ఒక గాలి తగిలినప్పుడు అది మళ్ళీ ప్రత్యేక దిశలోంచి స్పీడ్గా వెనక్కి తీసుకెళ్ళగలిగేటువంటి ఆ కట్టడం అలా ఉంటుంది. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ గాలి కట్టడం వల్ల ఆ రంధ్రాల నుంచి వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ వచ్చినటువంటి ఆర్టిజన్ వల్ల ఈ జెండాకు తగలగానే జెండా ఆటోమేటిక్గా ఈ గాలికి వచ్చే దిశ కాకుండా ఇటువంటి కొట్టుకుంటూ వచ్చేస్తుంది. అది సముద్రపు గాలి వెళ్ళి మనకి ఇలా తగులుతుంది జెండాకి, అప్పుడు జెండా అటు తగులుతుంది. గాలి ఇటు వస్తున్నప్పుడు ఇటు వెళ్తుంది, జెండా ఎదురుతుంది. అంటే లవణ సముద్రంలో వచ్చేటువంటి గాలి సాంద్రత ఎక్కువ ఉంటుంది. ఇది సైన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే ఆ యొక్క ఆర్కిటెక్చర్ డిజైనింగ్ లో వచ్చేటువంటి గాలి తన ప్రయాణం చేస్తూ మళ్ళీ అపసవ్య దిశగా వెళ్తుంది. ఆ గాలి అది మనకు కనబడదు, గాలి ఇటు వస్తుందే కనబడుతుంది మనకి, కానీ ఇటు తిరుగుతుంది. కాబట్టి ఆ జెండాకు తగలగానే ఆ జెండా ఆ గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతున్నట్టు కనబడుతుంది. అది ఇక్కడ భక్తి లేదా అంటే భగవంతుడి విషయంలో మనం కనుక్కున్నప్పుడు నువ్వు సామాన్య జనాలంతా కూడా ప్రకృతితో వెళ్ళిపోతారు, కానీ భగవంతునితో ఉన్నవాడు ప్రకృతిని కాకుండా భగవంతునితో లీనమవుతాడు. దట్ ఈస్ లోపల ఉండేటువంటి అర్థం అది. భగవంతుడు నమ్ముకున్న వాడికి ప్రకృతితో పని లేదు, భగవంతుడే ప్రకృతి. కానీ అందరూ ప్రకృతితో పరిగెడుతుంటే నేనొక్కడనే భగవంతుడితో పరిగెడుతున్నాను అంటే నిశ్చితమైనటువంటి బుద్ధి ఏకాగ్రత కనుక నీకుంటే భగవంతుల్లో ఐక్యం అవడానికి అవకాశం ఉంటుంది చెప్పేటువంటి ఉద్దేశమే భక్తి పారవశ్యం. ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి మనం. ఆ భక్తిని తెలుసుకోవాలి తప్ప మనకేంటి సైన్స్ ఉందా, సైన్స్ ఒకటే ఉందా? సైన్స్ను పుట్టించిందే భగవంతుడు. ఆ ఆర్కిటెక్ట్ డిజైన్ అలాగే ఉంటుంది. ఎక్కడ కూడా అలలేనటువంటివి చాలా మంది పక్షులు కూడా ఎగరవు అనుకుంటారు, పక్షులు పైన గోపురం మీద ఎగరవు అనుకుంటారు. అంటే దేవాలయాలకు కూడా ఈ కారణం చేతనే ఎందుకు దేవాలయం మీద విమానాలు ఎగరవు, ఏదో వీళ్ళు చెప్పారు కాబట్టి ఎగరవు, పవిత్రమైన స్థలము పైనుంచి ఎగరొద్దు. దానికి సంబంధం ఇప్పుడు 50 కిలోమీటర్ పైన పోతుంది, తెలుస్తుంది ఎవరికన్నా, పైనుంచి పోతున్నట్టేగా. కాబట్టి ఎందుకు వెళ్ళకూడదు అంటే గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత కేంద్ర శక్తి ఎక్కువ ఉంటుంది. దేవాలయ నిర్మాణానికి ప్రతిదీ కూడా లెక్కలు ఉంటాయి, ప్రతి కూడా వాస్తుపరంగా శైలి ఉంటుంది, దానికి ఎడ్జ్లు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, ప్రతి ఎడ్జ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్రతి ఎడ్జ్కి అయస్కాంత కేంద్ర శక్తి ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ పాయింట్ అది, ద ఫుల్ ఎనర్జీ పాయింట్. ఆ ఎనర్జీ పాయింట్ మీద గాలి ఎగుతున్నటువంటి వస్తువు ఏదైనా సరే కుదుపు లోన్ అవుతుంది. ఒక్కసారి విమానం కుదుపు లోన్ అయితే ఆటోమేటిక్గా దాంట్లో నుంచి పెట్రోల్ బయటకు వచ్చేసి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అయస్కాంత శక్తి లాగేస్తుంది. దానివల్ల విమానం యొక్క వేగం అనేది తగ్గిపోతుంటుంది. కాబట్టి ఈ యొక్క విమానాలు అంటే దేవాలయాల మీద నుంచి ఎటువంటి విమానాలు ఎగరకూడదు అని చెప్పిన సూత్రం. అందుకే విమానానికి ప్రమాదం. కాబట్టి భగవంతునితోనే మనం తిరుగుతున్నప్పుడు, భగవంతుడినే మనం పెట్టుకుని తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా తిరగచ్చు. ప్రకృతిలో మొత్తం ఆయన ఉంటాడు, గాలి లేడా, ఆకాశంలో లేడా, పృథ్వీలో లేడా, నీళ్ళలో లేడా. కాబట్టి అది వెళ్ళొద్దు అనడానికి కారణం ఇది. అయస్కాంత కేంద్ర శక్తి చాలా ఎక్కువ శక్తి ఉంటుంది, మీరు అనుకున్నది కాదు. ద ఓవర్ ఎక్స్పెక్ట్, మనకు మించినటువంటి మన ఊహకు అందినటువంటి శక్తి ఉంటుంది దాని మీద. అలాంటిది ఈ యొక్క పూరి మీద స్పష్టంగా ఉంటుంది. అది చెప్పాం ఇందాక మనం. ఈ ఉప్పు నుంచి వచ్చేటువంటి గాలి, ఉప్పు సముద్రం వచ్చే గాలి సాంద్రత ఎక్కువ ఉంటుంది, దృఢత్వం ఎక్కువగా ఉంటుంది. ఆ గాలికి ఈ యొక్క పొరల్లో, పూరి జగన్నాథ్ ఆలయంలో దేవాలయంలో శిఖరాన్ని తగినటువంటి పొరల్లోంచి, అనేక పొరల్లోంచి గాలి విభిన్నంగా వస్తుంది, అంటే ఒక ప్రకంపనంగా వస్తుంది. అది దాంట్లో విద్యుత్ అయస్కాంతం ఎక్కువ ఏర్పడతాయి. ఈ విద్యుత్ అయస్కాంతం దగ్గర పోయేసరికల్లా కూడా పక్షులకి షాక్ తగులుతుంది. కాబట్టి అక్కడికి పక్షులు ఎగరవ్వు అని అర్థం. అందులోనూ గరుత్మంతుడు కాపాడుతుంటాడు అక్కడ అని అర్థం. గరుత్మంతుడు ఎప్పుడు కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణుడి కోసం, సేవ కోసం రెడీగా ఉంటాడు, శేషతల్పం కోసం. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే బలభద్రుడు ఎవరు అనుకుంటారు. బలభద్రుడు శేషసాయి. ఈయన కృష్ణుడు విష్ణుమూర్తి అయితే శేషతల్పమే బలభద్రుడు. అంటే బలరాముడే శేషం, అంటే పాము పడుకున్నటువంటి శేషతల్పం అంటారు. మరి సుభద్రాదేవి ఎవరు అంటే సాక్షాత్గా అమ్మవారు, ఆవిడ మహేశ్వరి, పరమేశ్వరి దేవి. కాబట్టి శాక్తేయం, వైష్ణవం, అలాగే శైవం మూడు కలిపినవే ఈ యొక్క పూరి జగన్నాథ చరిత్ర. బలభద్రుడు శైవ తత్వానికి, జగన్నాథు కృష్ణ పరమాత్ముడు ఆయన వచ్చేసి వైష్ణవ తత్వానికి, అమ్మవారు శాక్తేయ తత్వానికి, ముగ్గురు కలిపినదే శైవ శాక్తేయ వైష్ణవ తత్వం పూరిలో ఉంటుంది. మీకు గురువుగారు, ఇప్పుడు అర్ధరాత్రులు శబ్దాలు వినిపిస్తాయంట కదా, ఇది నిజమేనా? అంటే కొన్నిసార్లు అక్కడ ఏంటంటే అమ్మవారు సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షణలో ఉంటుంది. అలాగే శేషతల్పం కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తుంటే పాము కూడా ఎప్పుడు కూడా రక్షణ చేస్తుంటుంది అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆ ఊరిని కాపాడడానికి ఎప్పుడు కాపలాదారుడుగా ఉంటాడు. శ్రీమన్నారాయణ వస్తున్న విషయాన్ని అంటే విన్నవారు కొంతమంది చెప్పారు. ఎంత అబద్ధమా నిజమా అంటే నిప్పులేంది పొగరాదు కదా. కాబట్టి తప్పకుండా అక్కడ ఏదో శక్తి అనేది తప్పకుండా ఉంటుంది. అక్కడ నిజంగా వెళ్ళిన వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక మానసిక ప్రశాంతత, యూ కెన్ ఫీల్ దట్. మనం వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా
తప్పకుండా అక్కడ ఫీల్ అవుతాడు. అదే తెలియనటువంటి ఒక శక్తి మనకి ఉండిపోతుంది అక్కడ. కాబట్టి అక్కడ ఆ పూరి జగన్నాథ్ని వెళ్ళడానికి కూడా మళ్ళీ ఏదో క్యూ లైన్ ఉండదు, కానీ మెట్ల మీద కుప్పలు కుప్పలుగా వెళ్తారు. అదొక ఇబ్బందికరంగా ఉంటుంది. అన్ని మెట్లు ఉంటాయి, ఒక షటర్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళినట్లా ఉంటుంది. అలా ఓపెన్ ఉంటాయి, ఆ టైట్ అయిపోయి అక్కడ నుంచి మనం ఒక సైడ్లో నుంచి ముందుగా కృష్ణ పరమాత్మ, బలభద్రుడు, కృష్ణుడు, తర్వాత మనం సుభద్రాదేవిని చూసుకుంటూ బయట రావాలి. అందరూ ఏది విగ్రహం చూస్తారు, విగ్రహం కాదు, పెద్ద పెద్ద ముఖాలు ఉంటాయి అంతే. ఆ పెద్ద ముఖాలను చూసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. ఆ విగ్రహాలకు కూడా కాళ్ళు చేతులు ఉండవు, ఏముండవు. అదే చెప్తారు కదా ఆయన అది ఇక స్వామివారికి చెప్పినటువంటి, రాజుగారికి చెప్పినటువంటి వరం కాబట్టి అలాగే రూపంతో, అంటే చేతులు కాళ్ళు లేకుండా పూజించేవాడు కాబట్టి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు కూడా మీకే ఉండవు. ఉత్సవ విగ్రహాలు కాదు, ఏమి కనబడుతుంది మనకి ఆ దారువుతో చేసినటువంటి ఆ యొక్క చెక్క విగ్రహాలు మనకి పెద్ద పెద్దగా ఉంటాయి, కనబడతాయి. 3 మనకు కనబడతాయి. అక్కడ వెళ్ళొచ్చిన అక్కడ ప్రసాదం తినడం వల్ల కూడా చాలా ప్రశాంతత ఉంటుంది. తప్పకుండా ప్రసాదం కూడా మనం, అంటే కొంతమంది నిజం చెప్పాలంటే అక్కడ టేస్ట్ ఏమి అనిపించదు అంటారు చాలామంది, బట్ అది అంటే మనకు సరిపడదు కాబట్టి అక్కడ చేసేటువంటి పదార్థాలే ఉంటాయి, దానిలో డిఫరెంట్ పదార్థాలు చేస్తారు. బట్ చాలామందికి అది టేస్ట్ అనిపించదు, ఏం టేస్ట్ ఏం లేదు, ఒక డిఫరెంట్గా అనిపెట్టారు, కానీ అందరూ తింటారు. దాన్ని కడుపుంటే భోజనం చేస్తారని అందరూ చేస్తారు. ఆ భోజనం అంతా పడేయద్దు దాన్ని మళ్ళీ. కాబట్టి అందరూ కూడా చిన్న కుండలు, పెద్ద కుండలు, అంటే మనకు ముక్కులు ఎట్లుంటే అట్లా వండుకోవచ్చు, మనం తెచ్చుకోవచ్చు. మనం అలా చిన్న కుండలు తెచ్చుకొని 3-4 తినేసి సరిపోతుంది, పడేయద్దు. కానీ చాలామందికి అది టేస్ట్ అనిపించదు, అంటే అది యూ క్యాన్ ఫీల్ దట్. బట్ అక్కడ అది అద్భుతమైన పవిత్రమైనటువంటి అమృతంలా ఉంటుంది అంటారు చాలామంది. బట్ నేను చూసినంత వరకు అయితే నాకు నిజంగా మరి భగవద్ అనుగ్రహం లేదేమో నాకు. ఆ రోజు నాకు టేస్ట్ అనిపించలేదు. మరి మా అమ్మాయి బాగానే తిన్నది, మా ఆవిడ కూడా కొద్దిగా బాగా తిన్నది, నాకెందుకు టేస్ట్ అనిపించలేదు ఆ రోజు. ఇది ఇలా ఉంది, డిఫరెంట్గా ఉంది, అంటే ఆ పదార్థం మనం తెలియకుండా ఉన్నది, మళ్ళీ అది ఆ పదార్థం తెలియదా మనకి, ఏమో తెలియక మనం దాని ఉంటుంది. కానీ అక్కడ ఆ అన్నం మిగలదు. 1,00,000 మందికి వండుతారు, అక్కడ 1,00,000 మంది వండుతారు రెగ్యులర్గా. అలాగే ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే అక్కడ 7 కుండలు 10 కుండలు పెడతారు. ఈ అన్నం పెట్టడానికి 10 కుండలు ఏర్పాటు చేస్తారు. ఈ 10 కుండలు పెట్టినప్పుడు మీరు నమ్ముతారో ఫస్ట్ 10వ కుండను 7వ కుండను వండుతుంది. అంటే 7 కుండలు పెడతారు అనుకుంటా, ఫస్ట్ కుండనే ఉడుకుతుంది, కింది కుండ ఉడకదు. అది ఆశ్చర్యం చాలా మందికి. అసలు నేను ప్రత్యక్షం చూసాను దాన్ని. నేను అక్కడ నేను వంటశాల, స్వామివారి ఆగ్నేయమూలలో వంటశాల, పెద్ద వంటశాల ఉంటుంది, అక్కడ వండుతుంటారు. మేము చూసాం. ఈ కింద కుండ వండదు, పైన ఫస్ట్ కుండ ఉడుకుతుంది, తర్వాత 2, తర్వాత 3 అట్లా ఉడుకుతుంది. అది ఏమిటి అని అడిగితే ఒక సైంటిఫిక్ రీజన్ కూడా చూసుకోవచ్చు మనం. నేను సైంటిఫిక్ కూడా మాట్లాడతాను. నేను ఆ సైంటిఫిక్ మాట్లాడినప్పుడు ఈ యొక్క వాయు ప్రకంపనం, వేడి ప్రకంపనం డైరెక్ట్గా ఆ పై కుండకి చేరుకోవడం వల్ల, ఆ వాయువు వల్ల, ఆ వాయు అంటే దాని ఏమంటారు, దాన్ని మనకి ఇంగ్లీష్లో అది వ్యాక్యూమ్ అంటారు కదా, ఈ వేడి ఆవిరితో చేసేటువంటి పదార్థం, ఈ ఆవిరి అటు వెళ్ళి ఫస్ట్ కుండ సెకండ్ కుండ ఉంటుంది. రెండోది అక్కడ అందరు కూడా లక్ష్మీదేవి స్వయంగా పర్యవేక్షిస్తుంటుంది. లక్ష్మీదేవి ప్రత్యక్షంగా ప్రతి వంటని కూడా ఆవిడే పర్యవేక్షించారు. అందుకే ఆ యొక్క తత్వానికి అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళకి నిజంగానే మేబీ మరి మేము వచ్చిన తర్వాత తెలియదు, ధనం మాత్రం సమృద్ధిగా ఉంటుంది. అక్కడ అమ్మవారు చూసుకున్న తర్వాత, మనం ఆ ప్రసాదం తిన్న తర్వాత, దర్శనం చేసుకున్న తర్వాత మనకి మంచి ధనయోగము, మంచి ఐశ్వర్యం ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి, సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఈ వంటల్ని పరిశీలిస్తూ స్వామివారి నైవేద్యానికి దోషం లేకుండా చూస్తుందని అక్కడ నానుడి, అక్కడ ప్రచారంలో ఎక్కువగా ఉంటుంది. మనకు అమ్మవారి ప్రత్యేక కనిపిస్తే మన అంత అదృష్టం లేదు, కానీ అలా మనకి అమ్మవారి నైవేద్యం కూడా బాగా జరిగి అక్కడ అమృత తుల్యంగా ప్రసాదం ఉంటుంది. ప్రసాదాన్ని కూడా తిని వచ్చిన వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. గురుగారు, అక్కడ బ్రహ్మ పదార్థం కృష్ణుడి గుండె అంటారు కదా, ఇది కరెక్టేనా? అద్భుతమైనటువంటి, అంటే ఇక్కడ మన సైన్స్ ప్రకారంగా కొన్నిటికి మనకు ఆధారాలు దొరకవు. కానీ అక్కడ మీరు నమ్మరో, ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క రథయాత్ర అయిపోయిన తర్వాత, అంటే కొత్త చెక్కలు వచ్చినప్పుడు, అంటే కొత్త దారువుతో కొత్త విగ్రహాన్ని తయారు చేసినప్పుడే, అంటే 7 ఏళ్లకు 13 ఏళ్ళకి 7 ఏళ్ళకి 13 ఏళ్ళకి 16 ఏళ్ళకి మాత్రమే చేస్తారు దీన్ని. అప్పుడే దారువు దొరికితే ఆ దారువుని తీసుకొని తయారు చేసినప్పుడు, అప్పుడు మొత్తం మీరు నమ్మకపోయినా మొత్తం మీరు పూరి జగన్నాథుడి యొక్క ఊరి మొత్తానికి కూడా బ్యాటరీతో సహా కరెంట్ ఉండదు. చిన్న బ్యాటరీతో సహా కొవ్వొత్తు కూడా వెలిగించవద్దు. అంత చిమ్మ చీకట్లో గాఢాంధకారం ఉండిపోతుంది పూర్తిగా. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత చూసుకోవచ్చు, మీరు పూర్తిగా ఉంటుంది. అది ఈసారి జరుగుతుంది మన, అంటే మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి పోయిన అంతకుముందు సంవత్సరం జరిగింది కొత్తవి. ఇప్పుడు నాకు తెలిసి 2029లోనో 2031లోనో కొత్త దారు వస్తుంది. అది దారు దొరుకుతుంది, సముద్రంలో కొట్టుకొస్తుంది. అది ఆ దారుతో, అంటే ఆ చెక్కతోనే చేస్తారు వాళ్ళు. ఆ చెక్కకి మళ్ళీ శంఖ చక్రాలు ఉంటాయి ఖచ్చితంగా, అలాంటి చెక్కనే వస్తుంది. సరే నా పడేశారా అంటే, పడైతే ఇంకో పోవచ్చుగా, పూరి వైపు ఎందుకు రావాలి చెక్క? సరే మాయనో సైన్స్ దానికి అనవసరం మనకి. అలాంటి చెక్కను తీసుకొని దానికి చేస్తారు. అలా చెక్క కొత్తది దారు తయారు చేసినప్పుడు అప్పుడు ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహంలోంచి తీసి కొత్త విగ్రహంలో పెడతారు. అంటే అది ఒక రకమైనటువంటి మెత్తటి వస్తువులాగా ఉంటుంది. అది దాన్ని సాక్షాత్తుగా పూరి జగన్నాథుడి గుండెని అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. దాని ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ కళ్ళ గంత కడతారు.
అంటే పక్క పక్కన పెడతారు, కళ్ళకు గంతలు కట్టి తప్పకుండా దాన్ని ఒక దారం పెట్టి ఆ దారాన్ని పట్టుకొని ఈ వస్తువుని తీసుకెళ్ళి అందులో భద్రపరిచేటువంటి బ్రహ్మ పదార్థం ఖచ్చితంగా జరుగుతుంది. దానికి చాలా నిష్ఠాగరిష్టలు ఉంటారు. అద్భుతమైనటువంటి మంత్రోచ్చారణతో ఆ చేసేటువంటి కార్యక్రమం ఉంది. అది బ్రహ్మ పదార్థం అంటే ఐ థింక్ సో ఈజ్ నథింగ్ బట్ ఒక భగవంతుడు గుండె అనడం కన్నా ఒక ప్రపంచానికి ఒక రకమైనటువంటి అయస్కాంత క్షేత్రము అని చెప్పగలుగుతా. అంటే ఒక మంచి విద్యుత్ అయస్కాంత క్షేత్రం లాంటిది ఆ స్వామివారిలోకి ఎనర్జీని పంపుతుందని అనుకోవడం. సైన్స్ ప్రకారం అనుకున్నా అది సాక్షాత్తుగా గుండె అని చెప్పబడుతోంది. స్వామివారికి బ్రహ్మ పదార్థం, అది బ్రహ్మ నిజము ఉన్నది, దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆ రోజున పూరిలో ఒక విషయం నాన్న, సైన్స్ ఇంత అభివృద్ధి పొందిన విషయంలో మరి 50 లక్షల మంది నుంచి 3 కోట్ల మంది వరకు ఆ ప్రపంచంలో జరిగేటువంటి అతిపెద్ద రథయాత్ర ఏమిటంటే పూరి జగన్నాథ్ ఒక్కటే. ఏది 50 లక్షల నుంచి 3 కోట్ల మంది. అసలు ఆ వీధి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ప్రతి ఒక్క వీధి డిఫరెంట్గా ఉంటుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా సరే పూరి క్షేత్రాన్ని దర్శించాలి మనం. అద్భుతం. అసలు సముద్రం ఇంత పొడుగ్గా సముద్రం ఉంటుంది, ఆ పొడుగ్గా గుడి ఉంటుంది మనకి. అసలు అద్భుతమైనటువంటి కట్టడం. ఆ వీధుల్లో ఆ రథం తిరుగుతున్నప్పుడు ఆ పెద్ద రథాలు 3 రథాలు కూడా ఎంత ఆకాశం అంత ఎత్తుంటాయి. అవి చిన్నవి కాదు, స్మాల్ సైజ్ కాదు. అది ఆ చెక్కల ఒక్కొక్క చెక్క నాకు తెలిసి మన బిల్డింగ్ అంత ఉంటుంది. ఒక రథం చక్రం మన బిల్డింగ్ సైజ్ ఉంటుంది. అది మీరు ఎవరికి నమ్మక సఖ్యం కాదు అక్కడ. అందుకే అంతమంది దాన్ని లాగుతుంటారు. సో సరే, తక్కువ అపశృతులు జరగడం చాలా తక్కువ. అన్ని కోట్ల మందిలో అపశృతులు జరగడం చనిపోవడం తక్కువ. బట్ మొన్న మాత్రం 2 వ్యక్తులు ఊపిరాడక కాలం చేశారు, స్వర్గస్థులు అని చెప్పి తెలిసింది మనకి. బట్ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, అంటే ఇక్కడ ఊపిరాడకనే, చక్రాల మీద ఎవరు పడరు, ప్రమాదం జరగదు, ఏది విరిగి పడదు. ఎంత హైట్ ఉంటుంది అంటే చాలా హైట్ ఉంటుంది. అది అక్కడ ఏది కూడా ఊడి కింద పడే అవకాశం, కొన్ని లక్షల మంది లాగుతుంటారు దాన్ని. చాలా పెద్ద, దాదాపు ఒక 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ తాడు. 3 కిలోమీటర్స్ ఉంటుంది ఆ తాడు. అందరు లాగుతారు దాన్ని పట్టుకొని. అందరు లాగితే కానీ అది జరగదు. అలా 3 రథాలు ఉంటాయి, అమ్మవారివి 2 అయ్యవార్లవి. 3 రథాలని లాగుతుంటారు వాళ్ళు. అందరిని తీసుకొచ్చి అప్పుడు గుళ్ళోకి ఎంటర్ చేస్తారు. అక్కడ పైకి లాగడం కూడా రథం పైకి వచ్చేస్తుంది, మెట్ల మీద లాగుతారు దాన్ని. సో అటువంటి పుణ్యమైనటువంటి స్థానం. అక్కడ అద్భుతమైనటువంటి శక్తి అనేది ఆ శ్రీమన్నారాయణ శక్తి, కృష్ణ పరమాత్మ శక్తి అనేది మాత్రం ఖచ్చితంగా ఉందని మనం చెప్పవచ్చు. గురుగారు, ఈ రథయాత్రకు వెళ్ళే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనుమానాస్పదంతో వెళ్ళకూడదు. ఫస్ట్ నియమం అది. ఏదో బూరికి వెళ్ళాం, ఏదో బ్రహ్మ పదార్థం అంట, జెండా తిరుగుతుందంట, ఇటువంటి విషయాలు అక్కర్లేదు. మీరు పూర్తి విశ్వాసంతో పూరి జగన్నాథుని మీ యొక్క ఆత్మని ఆయనతో అటాచ్ చేసి వెళ్ళండి. మీ యొక్క హృదయాన్ని అక్కడ అమ్మవారితో అటాచ్ చేసి వెళ్ళండి. మీ యొక్క పూర్తి స్థాయి శరీరాన్ని బలభద్రుడికి ఇచ్చేసి వెళ్ళండి. మీ ప్రయాణం సుఖవంతం అవుతుంది. వచ్చిన తర్వాత మీ జీవితంలో ఒక మంచి మార్పు ఉంటుంది. నిష్ఠ అనేది ఇది ఒకటి ఇంపార్టెంట్. రెండవది నిరంతరం భగవన్నామస్మరణ. కృష్ణం వందే జగద్గురుం, నమో నారాయణాయ, హరే హరే అనేటువంటి నామస్మరణ, శ్రీమన్నారాయణ జయ జగన్నాథ అనేటువంటి నామస్మరణ. ఆ జగానికంతా కూడా నాథుడు ఆయన ఒకటి కాబట్టి నిత్యము జగన్నాథ నామస్మరణ చేసుకుంటూ హరి జగన్నాథ హరే జగన్నాథ అనుకుంటూ ఆయన స్మరణ చేస్తూ వెళితే ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే తప్పకుండా మీకు అదే నిష్ఠ. అంటే అదే మిమ్మల్ని మీరు స్వామికి అర్పణ చేసుకోవడమే నిష్ఠ. అక్కడ మనం ప్రత్యేకంగా పూజలు ఉండవు, మన పేరు మీద అర్చనలు అభిషేకాలు ఏం జరగవు. అక్కడ కేవలం దర్శనం మాత్రమే, నైవేద్యం మాత్రమే, భోజనం మాత్రమే. ఇదే తప్ప అక్కడ మీకేమి ప్రత్యేక పూజ లాంటివి ఏమి ఉండవు. అక్కడ రోజు స్వామివారి దర్శనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ దర్శన భాగ్యం కోసం వెళ్ళండి, అక్కడ ప్రసాదాన్ని భుజించండి. మీరు కూడా అన్న నైవేద్యం సమర్పణ చేయండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సాక్షాత్తుగా పొందుకోవచ్చు. గురుగారు, అక్కడ బ్రహ్మ పదార్థాన్ని మార్చే అర్చకులకు కనుచూపు పోతుంది, కోల్పోతుంటారు అని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే ఎవరైనా ఒకసారి జరిగింది అనే విషయం. అంటే నాకు తెలిసి 1789లో ఒకసారి అటువంటి సంఘటన జరిగిందని నేను కూడా విన్నాను. అంటే ఆ పూజారి కావాలని కళ్ళ గంతలు కడితే తీసేసి ఏంటో చూడడానికి ప్లాన్ చేసినప్పుడు అతని కళ్ళు పోయినట్టుగా మనకు చెప్పారు. బట్ అది నిజం అనేది నేను కూడా ఎక్కడ కనబడలేదు నాకు మనకి. కానీ వాళ్ళలో ఒక భయం మాత్రం ఉండిపోయింది. అంటే ఆ వ్యక్తి జరిగిందనే విషయం, సంఘటన, అతని పేరు కూడా బాలశాస్త్రి సంథింగ్ ఏదో పేరుంది, ఆ పేరు కూడా ఉంది ఆయన పేరు. ఆ టైంలో జరిగింది అది. అప్పటి నుంచి ఇక కళ్ళ గంతలు కట్టుకుని వెళ్తారు. యాక్చువల్గా అప్పట్లో ఏంటంటే కళ్ళు మూసుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకులే మనం చూడడం ఎందుకు, బ్రహ్మ పదార్థం అని చెప్పి కళ్ళు మూసుకొని వెళ్ళాడు. ఆ ఒక్క బ్రాహ్మణుడు మాత్రం కళ్ళు తెరిచి చూశాడు. చూడడం వల్ల ఆయనకి కళ్ళు పేలిపోయినట్టుగా, అంటే ఆ కళ్ళు చూపు పోయిందనే విషయం వాస్తవమే. బట్ మనకేం ఆధారాలు ఏం కనిపించలేదు. కానీ అక్కడ శాస్త్రంలో అక్కడ వాళ్ళు చెప్తారు, అక్కడ రాసి ఉంది, అక్కడ గ్రంథాలు రాసి ఉంది అది. ఆ తర్వాత ఇంకొకసారి కూడా జరిగింది అది, కానీ కళ్ళు పోలేదు, కానీ కళ్ళు మెరుపు వచ్చింది ఆయనకి, ఒక షాక్ లాగా తగిలిపోయింది. సో అది కూడా కొంత మనకి 2 కూడా అక్కడ గ్రంథాలు రాసి ఉంది.
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పుస్తకాలు రాస్తుంది ఇవన్నీ 2 విషయాలు కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు కావాలంటే. కాబట్టి అది ఎవరు కూడా ఇప్పుడు చూడరు, దాన్ని ఎవరు కూడా. లైట్లు బంద్ చేస్తారు, లైట్లు బంద్ చేసి కళ్ళ గంతలు కడతారు. ఆ కళ్ళ గంతలు కూడా మీరు అనుకున్నట్టుగా ఏదో చిన్న గట్టరు, ఆయనకి రెండు పెట్టేసి దానికి మళ్ళీ కట్టి దానిపైన కడతారు. టోటల్గా ఆయనకి కళ్ళు కనబడకుండా చేస్తారు. ఒక దారం ఉంటుంది, ఎవరు రారు కదా, ఆ దారానికి వాళ్ళ దారంతోనే స్పర్శ లాగుతుంటే ఆయన వస్తుంటాడు. అంటే ఇక్కడనైనా కళ్ళు మూసుకొని ఉంటాడు, అందరు కళ్ళు మూసుకొని ఉండి ఆ దాగుతున్నట్టు మెల్లమెల్లగా వచ్చేసి అక్కడ ఎక్కడైతే స్పాట్ ఉందో ఆ స్పాట్లో వీళ్ళు ముందు ప్లాన్గా పెట్టేసి అప్పుడు పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఆయన వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత గంట కొడతాడు. గంట కొట్టిన తర్వాతనే అప్పుడు లైట్లు వేస్తారు, అప్పుడు ఆయనకి హారతి ఇస్తారు. ఫస్ట్ హారతి అద్దంలో చూస్తారు, అందరు కూడా డైరెక్ట్గా చూడరు. అద్దంలో చూసిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు స్వామివారి నిజరూప దర్శనం జరుగుతుంది. అది కాబట్టి అది నిజంగానే ఒక వ్యక్తికి కళ్ళు పోయిన విషయం శాస్త్రంలో ఉంది, అక్కడ రాసి పెట్టుంది, అది శాస్త్రంలో ఉంది. అది గురుగారు, ఈ బ్రహ్మ పదార్థం మార్చే అర్చకులకు కళ్ళు పోతాయి అనే దాంట్లో ఏమైనా దానికంటూ ఒక కథ అంటూ ఏమైనా ఉందా గురుగారు? కళ్ళు పోతాయనే కథ అంటే అది జరిగింది. అసలు బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి అనే విషయానికి మనకి కృష్ణ అవతార సమాప్తి అంటే భారతంలో కృష్ణ అవతారం పూర్తయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు, అంటే కాల్చేస్తారు. కాల్చేసినప్పుడు అవయవాలన్నీ కాలిపోతాయి, కానీ ఒక గుండె మాత్రం కొట్టుకుంటూ ఉంటుంది. అది ఆ గుండె మాత్రం కొట్టుకుని ఉంటుంది. దాన్ని ఎలాగైనా కాపాడాలన్న భావనతో వీళ్ళు ఈ కాస్మిక్, అంటే గుండె అనేది మనకు కనపడుతున్న గుండె, కానీ దాన్ని నథింగ్ బట్ కాస్మిక్ ఎనర్జీ, దాన్ని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి అప్పుడు ఈ యొక్క పూరి జగన్నాథుడి దేవాలయం దగ్గర జరిగిన సంఘటనలో తీసుకొచ్చి ఆ స్వామివారికి సన్నిధిలో పెడతారు అన్నాడు. అప్పుడు అంటే ఈ సకలేబరం అంటారు దాన్ని, అంటే సరే ఈయన ఎట్లాగూ లేడు కదా దీని ఒక దగ్గర పెట్టని చెప్పేసి అప్పుడు ఆ దారువునే ఆ సమయంలో ఆ దారువులో పెట్టినట్టుగా మనకు చెప్తుంటారు. అంటే అది ఒక బోయవాడి వలనటువంటి యొక్క స్వామివారి అంతరార్థం, అంటే అంతర్ధానం అయిపోవడం, ఆయన పార్థివగలడం, ఆ యొక్క గుండెని తీసుకొచ్చేసి బ్రహ్మ పదార్థంగా పూరి జగన్నాథుడికి అతికించారు. అది కాస్మిక్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం, ఒక కాస్మిక్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం. దాన్ని అంటే వాళ్ళకి ఎలా తెలిసిందంటే అది పాదరసమా, అది కదులుతున్నట్టుగా కొట్టుకుంటున్నట్టుగా, అది ఆ సౌండ్ కూడా అట్లాగే వస్తుందట. అది అటువంటి శబ్దం వస్తుంది కాబట్టి కదులుతున్నట్టు ఉంటుంది, మెత్తగా ఉంటుంది. దీన్ని మనం ఎట్లా అని చెప్పేసి ఆ పదార్థాన్ని వాళ్ళకి తెలియకుండానే తీసుకొచ్చి పూరి జగన్నాథుడికి దాంట్లో భద్రపరచడం అనేది అప్పటి నుంచి జరిగింది. కనుక అది సాక్షాత్తుగా కృష్ణ పరమాత్ముడి యొక్క గుండెగానే చెప్పబడుతోంది. దాని పేరే బ్రహ్మ పదార్థం. ఒక కళేబరంలో నుంచి సకలేబరంలోకి దేహంలోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడే విధానమే ఈ బ్రహ్మ పదార్థాన్ని పెట్టంటారు. ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం. దీనివల్ల ఎంతోమంది అద్భుతమైన ఫీలింగ్, అంటే ఆ సమయంలో వాళ్ళకు వచ్చేటువంటి ఒళ్ళు జలధరించడం, ఫీల్ అవ్వడం, హ్యాపీనెస్, ఆరోగ్యము, ఇవన్నీ కూడా అనేక రకాల సకార వికారాలన్నీ కూడా జరిగేటువంటి ఒక అమృతమైనటువంటి సమయం, అమృతమైనటువంటి సందర్భం, అద్భుతమైనటువంటి యోగం కలిగించేది ఆ బ్రహ్మ పదార్థం మార్పిడే. అది తప్పకుండా నిజంగా జరిగింది. అది సాక్షాత్తుగా కృష్ణ పరమాత్ముడి గుండెగానే అందరూ నమ్ముతారు. ఇప్పటికీ అది అలాగనే ట్రాన్స్ఫర్ జరుగుతుంటుంది. బట్ సైంటిస్ట్ దాన్ని కాస్మిక్ ఎనర్జీగా అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, బట్ ఇది నథింగ్ బట్ ఎనర్జీ. అది మాత్రం గుండెగా బ్రహ్మ పదార్థంగా చెప్పబడుతోంది. శుభమస్తు. హరే పూరి జగన్నాథ, హరే నారాయణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.